ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వరదల వల్ల మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4000 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ఆర్అండ్బీ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో ప్రాధాన్యతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. అరకేపూడి గాంధీకి కౌశిక్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఓ జూనియర్ శాసనసభ్యుడు అయి ఉండి సీనియర్ను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తాడా అని మండిపడ్డారు అరకేపూడి. ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటమే గాక ఐపీఎస్లను నోటికి వచ్చినట్లు మాట్లాడారని వాపోయాడని అరకేపూడి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చీటర్ వల్లనే ప్రభుత్వాన్ని కోల్పోయామన్నారు అరకేపూడి. పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం. నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? చీరా గాజులు. ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ, మాజీ గవర్నర్ మహిళ. దేశ ప్రజలని అవమానించే విధంగా చీరా గాజుల గురించి మాట్లాడి తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యూన్సీలో క్రమశిక్షణగా నడిచా. అరకేపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఓ జూనియర్ శాసనసభ్యుడు అయి ఉండి సీనియర్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడా అని మండిపడ్డారు అరకేపూడి. ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి. అరకేపూడి గాంధీ మరోసారి అయితే ఘాటుగా విమర్శలు చేశారు. ఇక దాదాపు కౌశిక్ రెడ్డిని టార్గెట్ గా నిన్నటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా మాట్లాడకుండా టీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఆయన టార్గెట్ చేసేది. అరకేపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి నడిచినటువంటి ఎపిసోడ్ లో ఆయన బీఆర్ఎస్ పార్టీ పైన తక్కువ, కౌశిక్ రెడ్డి వేదికగా మొత్తంగా ఆయన అయితే ఇటు మాట్లాడుతున్న తీరిక మనం గమనిస్తున్నాం. ఇంకా కౌశిక్ రెడ్డి 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే విధంగా చూస్తున్నాం. మహిళలకు కించపరిచే విధంగా చీరా గాజులతో మాట్లాడడం, ఐపీఎస్ కూడా నోటికి పెట్టడం, గవర్నర్ కూడా గతంలో అవమానించావు. మీ ఇంటికి వస్తే నువ్వు నువ్వు మరి నేను తెలంగాణ నువ్వు ఆంధ్ర వాడి వెళ్ళిపోవాలన్నాడు. మరి అలాగే నన్ను భాష మార్చుకోమని కూడా అంటున్నాడు. మొదట నువ్వు మాట్లాడింది మంచి భాష అని కేసీఆర్ అని చెప్పాలి, వాళ్ళే స్పందించాలి. అలాగే కేసీఆర్ అంటే మంచి అభిమానం. ఇలాంటి చీటర్ వల్లే ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోల్పోయాం. చీరా గాజులు అంటే ప్రతి మహిళ కూడా బాధపడే అంశం అయితే వచ్చింది. మరి నోరు అదుపు లేని ఒక వ్యక్తిని ఊరు మీదకి వదిలితే ఇలానే ఉంటుంది. రాత్రి గెస్ట్ హౌస్ లో దాచుకున్నాం, మరి ఇప్పుడే చెబుతూ ఇంట్లో దాచుకున్నాం. మరి నిన్న 11 గంటలకు మరి మాట ఇచ్చి వస్తానని చెప్పిన వ్యక్తి ఇంతవరకు కూడా అందుబాటులో లేవు. ఇంకోసారి జెండా ఎగరవేస్తాను, మా ఇంటికి వస్తాను అంటే మాత్రం ఖబర్దార్ అన్నట్టుగా ఉంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. పిఎస్సి చైర్మన్ నాకు ఇవ్వడంలో పైన ఇంత అసంతృప్తి ఎందుకు వస్తుంది? మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నుకొని నడిపిస్తున్నట్టుగా కూడా నేను భావించాల్సి వస్తుంది ఒకవేళ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కనుక వాళ్ళు మాట్లాడకపోతే. ముఖ్యంగా 3 రోజులుగా ఎన్నో కుటుంబాలని మాటలకైతే బాధపడ్డాయి అన్నట్టుగా ఇటు అరకేపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరి బాధపడ్డ విషయం తెలుస్తుంది. మరి నాది అక్రమ సంపాదనలో నిరూపిస్తే మాత్రం నా ప్రజలే చేస్తే చెబుతుంది. నాది అక్రమ సంపాదన అంటున్నావు కదా, దాన్ని నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉందంటున్నారు.
మొత్తానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేశాడు కౌశిక్ రెడ్డి. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల గాంధీ తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నాడు. రెండు పార్టీల మధ్య, రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది ఎవరి ఎజెండా, ఎవరిని ఎలకాలు నడిపిస్తున్నారు, మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, రాజకీయాలు చేసుకోవడానికి ఇంకో అంశమే లేదా, ప్రాంతీయ విభేదాలు సృష్టించడమేనా అన్నట్టుగా ఆర్కేపూడి గాంధీ అయితే నేను మాట్లాడుతూ చాలా వరకు కూడా బాధపడుతూ మాట్లాడిన పరిస్థితుంది. ఈ 2 రోజులుగా ఈ విషయాన్ని సమసిపోయేలా చేద్దామనుకుంటే దీన్ని మరింత రెచ్చగొట్టే ధోరణిలో తీసుకెళ్తున్నారు. ఒకవైపు మహిళలను లాగుతాడు, మరోవైపు రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యక్తిని కనుక పార్టీలో ఇంకా కొనసాగిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళ శ్రేయస్ కోసమే చెప్తున్నా, కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగే నైతిక అర్హత లేదు. ఆయన రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించిన వ్యాఖ్యలు మాట్లాడడం పైన వెంటనే ఇటు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని ఆంధ్ర ప్రజలకు అలాగే ఇతర ప్రాంతాల్లో అందరూ కూడా క్షమాపణ చెప్పించాలి. మరోపక్క ఇట్లాంటి వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ కూడా గాంధీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.